మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ జూన్ మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసం? తప్పకుండా మీన రాశి వారు అయితే కనుక కొద్దిగా రెండు విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి, సంతానపరమైన అంశాల్లో కొంతవరకు జాగ్రత్త అనేది అవసరం. తర్వాత రెండో విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాల విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం. ఈ రెండు విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మిగతా అన్ని విషయాలు పర్వాలేదు, అలా నడవటం అనేది ఉంది. ఎందుకంటే అలా నడవటం అనేది ఎందుకంటున్నామంటే కనుక ప్రస్తుతం వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉండటం, ఆ శని కూడా వీరి యొక్క రాశిలోనే ప్రస్తుతం ఉండటం చేత సో ఆశించినంత అభివృద్ధి వేగంగా లేకపోవటం అనేది, సో ప్రతి చోట అంటే ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, అంటే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ రంగంలో, తర్వాత స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి స్వయం వృత్తి, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి వ్యాపారం, సో ఎలాంటి రంగంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి చోట కూడా గొడ్డు చాకరీ మనకుంటోంది. ఫలితం వచ్చేప్పటికి ఏదో ఒక ముద్ద అన్నట్టుగా ఉంటుంది తప్ప చాకరీ ఎక్కువ, రాబడి తక్కువ. ఆ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది మీన రాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పంచమ స్థానంలో గురుడు చేరుకోవటం అనేది జరిగింది. దానివల్ల ఏంటంటే ఎలాంటి ఇబ్బంది ఉన్నా, అంత క్రితం చతుర్థంలో ఉన్నాడు, ఇప్పుడు పంచమంలో ఉన్నాడు. సో దానివల్ల ఏదైనప్పటికీ కూడా ఏదో రకంగా బయటకు రావటం అనేది జరుగుతుంది తప్ప మనస్ఫూర్తిగా నేను తృప్తిగా ఉన్నాను అనేది తక్కువే ఉంది వీళ్ళకి కూడా. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? అయితే విద్యార్థులకి మాత్రం జూన్ 12 నుంచి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది. ఎందుకంటే బుద్ధి వికాసం అనేది గురుడు వల్ల రావటం అనేది జూన్ 2 నుంచి గురుడు వచ్చాడు కాబట్టి, సో పంచమ స్థానంలోకి ఈ వరకు మీద బుద్ధి బలం పెరగడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతంలో తృతీయంలో రవి అనేది ఉంది. దానివల్ల కూడా వీళ్ళకి పోరాట గుణం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఖచ్చితంగా విద్యార్థులకు మంచిదే. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? అయితే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మనం ఇందాక చెప్పుకున్నాం, బాగా శ్రమ అనేది ఎక్కువ ఉంది, రాబడి అనేది తక్కువ ఉంది. తర్వాత సరే బాగుండలేదు కదా అని చెప్పి గబుక్కున ఏదైనా సరే ఉద్యోగాలు మారడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అనువైన సమయము కాదు. సో అందుకని సాధ్యమైనంత వరకు వాళ్ళంతా వాళ్ళు తీసేస్తే తప్ప మనంతట మనం కొత్త ప్రయోగాలు చేయకుండా ఉండటం అనేది అవసరం. వివాహ యోగం ఉందంటారా? వివాహ పరంగా అయితే కనుక కొంతవరకు మంచి పర్వాలేదు, లేదు మంచిది. సో వివాహ విషయాల్లో ముందుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వివాహకారకుడు చతుర్థ స్థానంలో, అంటే ఒక ఇంటి స్థానంలోనే ఉండటం అనేది జరుగుతుంది కనుక తర్వాతైనా ఆయన నెమ్మదిగా మళ్ళీ పంచమ స్థానానికి చేరుకుంటాడు కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా పర్వాలేదు. పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక మరింత గట్టిగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక ఉత్తరభద్ర నక్షత్రం వారికి కొంతవరకు ఇబ్బందులు ఎదురవచ్చేమో, కానీ రేవతి నక్షత్రం మళ్ళీ పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకైతే కనుక మరింత సౌలభ్యం అనేది కనపడుతుంది వివాహ విషయాల్లో. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు వీరికి? కుటుంబ వాతావరణంలో ఏలినాటి శని వల్ల కొద్దిగా మిశ్రమంగానే ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఒకరోజు భర్తకు బాగుంటే ఒకరోజు భార్యకు బాగుండకపోవటం, ఒకరోజు భార్యకు బాగుంటే మరో రోజు భర్తకు బాగుండకపోవటం, ఈ రకంగా కొంతవరకు అసంతృప్తి అనేది అయితే కనుక మధ్య మధ్యలో పొడసూపడం అనేది అయితే కనుక కనిపిస్తుంది. గురుగారు, మరి ఈ మాసంలో పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ చేయొచ్చు అంటారా? కొత్తగా వ్యాపారం చేయడానికి కానీ, కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇది పెద్దగా సుఖమైన సమయం అయితే గనక కాదు. సో కొన్నాళ్ళు వేచి చూడటం అనేది అవసరం. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? అదే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రస్తుతం అయితే కనుక తృతీయంలో రవి సంచారం అనేది జరుగుతుంది, పంచమంలో గురుడు సంచారం జరుగుతుంది. కాబట్టి వీరికైతే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా జూన్ మొదటి వారంలో, అంటే మొదటి 2 వారాల్లోనే, మొదటార్థంలో సో మరింత మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహయోగం ఇప్పుడు ప్రస్తుతం బాగుంది. సో ఖచ్చితంగా గృహానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. కానీ సంతానపరమైన విషయాల్లో మాత్రం ఇబ్బంది తలెత్తడానికి, అంటే మనం కొత్తగా సంతానం కావాలనుకునే వాళ్ళకే కాదు, ఇప్పుడు ఈ జాతకుల యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల వల్ల కూడా వీళ్ళకి ఏదో రకమైన మానసిక దిగులు, అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు అనుకోండి, వాళ్ళు సరిగ్గా చదవకపోవటం,
లేదా ఉద్యోగానికి చేరువైన పిల్లలకి ఉద్యోగాలు వెంటనే లభించకపోవటం, పెళ్ళిళ్ళు చేయాలనుకున్న పిల్లలకి వెంటనే పెళ్ళిళ్ళు కాలేకపోవటం. సో ఏదైనప్పటికీ కూడా పిల్లల వల్ల ఏదో ఒక మైనస్ ఏదో ఒక ఇబ్బంది అయితే కలుగుతుంది. సో అది ఇప్పుడు ఈ నెల కొద్దిగా ప్రస్ఫుటంగా ఉంటుంది. సరే పిల్లలంతా బాగున్నారు అనుకున్నప్పటికీ ఉన్నట్టుండి వాళ్ళకి ఏవో ఒక వ్యాధులు బయటపడటం. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా పిల్లల పరంగా ఏదో రకమైన ఆందోళన, ఆదుర్ద అనేది అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. గురుగారు, క్రీడాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? సినిమా రంగంలో ఉండే వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. క్రీడా రంగంలో ప్రస్తుతం కుజుడు మరి 2వ ఇంట్లోనే ఆయన స్వచ్ఛతలో ఉన్నాడు కాబట్టి క్రీడాకారులకి కూడా ధనలబ్ధి చేకూరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అయితే ఇదే సమయంలో ఎవరైతే మనం మొదటి నుంచి చెప్తున్న పిల్లల పరంగానే ఇబ్బంది అని చెప్పి, పిల్లల పరంగా అంటే ఈ యొక్క జాతకంలో పిల్లలకి కూడా అంటే సపోజ్ రేవతి నక్షత్రంలోనే ఉత్తరాభద్ర మీనరాశిలో జన్మించిన తల్లిదండ్రుల పిల్లలనే కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఈ టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఇదే రాశిలో జన్మించి ముఖ్యంగా రేవతి నక్షత్రం వాళ్ళు, సో ఎవరితో అయినా సరే కొంతవరకు జాగ్రత్తగా ఉంటాం. అంటే ఈ వీకెండ్ పార్టీల్లో కానీ ఇతరత్ర కానీ ఏదైనా సరే తప్పటడుగులు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీనరాశి జాతకుల్లో ఎవరైనా సరే పిల్లలు ఉంటే, టీనేజ్ పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా కొంతవరకు చెడు పరిస్థితులకు లోనయ్యే అవకాశాలు అయితే కనుక ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. మరి ఈ మాసంలో ప్రథమార్థం ముందు 10-15 రోజులు బాగుంటుందంటారా? ద్వితీయార్థం మొదటి 15 రోజుల్లోనే వీళ్ళకి ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నాయి. సో జూన్ 15 లోపే ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ యోగం ఉందంటారా విద్యార్థులకు కానీ? విదేశీ ప్రస్తుతం అయితే వీళ్ళకి మీన రాశి వాళ్ళకి ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడే కాదు, ఇంకా కొన్నాళ్ళు ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానంలోనే రావు సంచరించడం అనేది ఉంది. తర్వాత దూర ప్రయాణాల కారకుడు కూడా ప్రస్తుతం ధనస్థానంలోనే సంచరించడం అనేది కుజుడు ఉంది. సో అందుకని విదేశీ ప్రయాణాలు చేయడానికి అనువైన పరిస్థితులు అయితే కనుక మీన రాశి వారికి ఉన్నాయి. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఆర్థిక పరిస్థితులు మాత్రం అంటే ఏదో రకంగా నడవటం అనేది ఉంది తప్ప ఆర్థికంగా మరీ అంత అభివృద్ధి పొందే అవకాశం అయితే లేదు. కానీ ప్రస్తుతం అయితే కుజుడు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అవసరానికి ధనం వస్తుంది కానీ పెద్ద ప్రగతి లేదు. బట్ ఓకే, మరీ అంత కంటకంగా ఉండదు. మరి గురువుగారు, వీరికి ఏ రోజులు కలిసి వస్తాయి అంటారు ఈ మాసంలో? ఇది వీరికి నెలంతా కూడా ఎక్కువ సోమవారం, మంగళవారం, గురువారం అయితే కనుక మరింత మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురుగారు, ఈ మాసంలో మీన రాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటారా? అంటే ఆకస్మికంగా ధనం కలిగించడానికి అవకాశాలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఉన్నవి పోగొట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకోవడానికి అంటే మీరు అదే ఇప్పుడు మనం ఏదైనా షేర్ మార్కెట్లో పెట్టామనుకోండి, పోతుంది ఈ నెల వేళకి. అంటే షేర్ రేట్లు, స్పెక్యులేషన్స్ ఈ నెల అంత అనుకూలం కాదు. సో అందుకని జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాపారాలు కూడా పెట్టుకోవద్దంటారా? అదే ఇందాక మనం చెప్పుకోం, వ్యాపారాలు అయితే అసలు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వాటికి ఉద్యోగాల్లో కూడా వాళ్ళంతా వాళ్ళు తీసేస్తే తప్ప మారకుండా ఉండడానికి చూడమని మనం చెప్తున్నాం కొద్దిగా ఈ నెలంతా కూడా. మరి ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు ఈ మాసంలో వీరికి? అదే ఈ నెలంతా కూడా వీరు కృష్ణాయ 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 అనుకుంటే కనుక వాళ్ళ కష్టాలు తీరడానికి ఉంటాయి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.